ఆదాయం గండిపడిందనా వాళ్ళకి మనకి కంపేర్ చేసుకోవడం. అంతే. అంటే ఇక్కడ అక్కడ తక్కువ మద్యం తాగడం కొనుక్కొని అక్కడే. మనకి ఇక్కడ తాగారని. అవును. తాగుతారు ఎప్పుడు కూడా గ్రౌండ్‌లెస్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు అంటే తాగుతారు. మద్య నియంత్రణ లేదంటే మద్య నిషేధం పదవి ఏదైనా ఫైనల్‌గా అదే. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాంతో పాటు ఈ బ్రాండ్‌లు మార్చడం. ఆయన కూడా నిన్నన్నారు ఏదో ఒక 5 ప్రముఖ బ్రాండ్‌లను కావాలని తరిమేశారు, పంపించేశారు వెనక్కి. దీనివల్ల ఆటోమేటిక్‌గా పక్క రాష్ట్రాలు ఆ బ్రాండ్‌ల కోసం వెళ్ళిపోయే ఆదాయం పెరిగిపోద్దా? అది కూడా ఒక రకంగా మనకి నష్టమేనా? ఇప్పుడు ఒక ముఠా మేస్త్రి ఇక్కడ కూలి పని చేసి ఆయన హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకుంటాడు బాటిల్, బెంగళూరు వెళ్ళి తెచ్చుకుంటాడు బాటిల్, లేదా చాటుగా ఇస్తే 5,000 అది ఎంత ఉంటుంది? 800, 1000, 1500 ఉంటుంది. అదే వాళ్ళు తాగే మామూలు లెక్క. ఆ, హ్మ్. ఆ, ఈ పెద్దది లిక్కర్ బాటిల్ అది ఎంత ఉంటుందో నాకు అదే. తెలియదు. ఆ బాటిల్ అవి వేలల్లో కూడా ఉంటాయి. వేలల్లో ఉంటాయి. మరి అవి కొంటాడు ఇతను. వీళ్ళు కొనలేరులే. మరి అసలు సమస్య ఆలది కదా. మిగతా వాళ్ళ గురించి ఎందుకు నీకు? మద్యంలో కంట్రోల్ చేయాల్సింది ఎవరిని? బలిసినోడి గురించి మనం కంట్రోల్ చేయక్కర్లా. వాళ్ళు ఎక్కడైనా తాగుతారు వెళ్ళి. చూసుకుంటాడు. వాడి హెల్త్ కి ప్రాబ్లం వచ్చిన ఆడు హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతాడు. లేదంటే వీకెండ్‌లో వెళ్ళి ఏ హైదరాబాద్ లోనే ఎంజాయ్ కాబట్టి చేస్తారు. వాడి గురించి మనకెందుకు? మనం ఇక్కడ అందుబాటులో ఉండకుండా చూడాల్సింది ఎవరైతే లేబర్కి. అది తగ్గించారని చెప్తున్నారు అందులో. ఆ పేపర్లోనే చెప్తున్నారు. అవును. శ్వేతపత్రంలో ఏడాదికి ఎంత తగ్గిందో చెప్పారు. అవును. అంటే అంత రేంజ్లో మనం తగ్గించాం. అసలైతే ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఏంటి? శ్వేతపత్రం అంటే 2014 నుంచి 19 మధ్యలో వచ్చిన ఆదాయం ఎంత ఏడాదికి మద్యం వీళ్ళ టైంలో. తెలుగుదేశం టైంలో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చింది అనేది పక్కా ఫిగర్ అక్కడ. తెలుగుదేశంలో